హాయ్ అందరికీ, నేను మీ స్వర్ణ. ఈరోజైతే మేము స్పెషల్ అడ్వెంచర్ ట్రెక్కింగ్ ట్రిప్ వెళ్తున్నామండి. ఇక్కడ స్వామిని దర్శించాలంటే కనీసం 4 కిలోమీటర్లు అడవిలో ప్రయాణం చేయాలి. చుట్టూ నల్లమల్ల అడవి. అక్కడ ఒక చిన్న టెంపుల్, స్వామిని రక్తపు చేతులు కడుక్కున్న రక్తగుండం ఇక్కడే ఉంది. నేను చెప్పేది వింటుంటే మీకు ఆల్రెడీ కొంతమందికైనా తెలిసి ఉంటుంది. నేను చెప్పే టెంపుల్ ఏంటంటే జ్వాల నరసింహస్వామి టెంపుల్. 9 అవతారాలు కల నరసింహస్వామిలో మొదటి అవతారం అనే ఈ జ్వాల నరసింహస్వామి టెంపుల్ అహోబిల పుణ్యక్షేత్రం దగ్గర ఉంది. ఎగువ అహోబిలం నుంచి 4 కిలోమీటర్లు అడవిలో ఇలా ప్రయాణం చేస్తే ఈ టెంపుల్కి అయితే చేరుకుంటాం. ఇంకొకటి, స్వామివారు హిరణ్యకశికుడిని చంపిన తర్వాత ఆ రక్తపు చేతులు ఒక గుండంలో కడిగారు. ఆ గుండం కూడా ఇక్కడే ఉంది. దానినే రక్తగుండం అంటారు. ఈ గుండంలో నీటిని సృష్టించింది ముక్కోటి దేవతలే స్వామిని శాంతింప చేయడం కోసం ఏర్పాటు చేసిన తీర్థం. ఈ తీర్థాన్నే భవనాశిని నదిగా ప్రసిద్ధి పొందింది. హిరణ్యకశిపుణ్ణి గోర్లతో చీల్చుతూ మోకాళ్లపై కూర్చోబెట్టుకొని ఉన్న ఉగ్ర రూపం అయితే మనకు ఇక్కడ స్వామివారు దర్శనమిస్తారు. అంటే ఆనాడు హృదయంలో నరసింహావతారం అంత హిరణ్యకశిపుణ్ణి సంహార క్షేత్రం అంతా అహోబిలంలో నరసింహస్వామి యొక్క చరిత్ర పూర్తిగా జరిగిన స్థలం ఇక్కడ. 9 రూపాలుగా నరసింహస్వామిని జ్వాల అహోబిలం మహాలోల తృండకారణ్య భార్గవాహ యోగాలంద చత్రవండ పావన నవమూర్తయాహ ఇలా 9 అవతారాలు ఉన్నాయి. లైఫ్లో ఒక్కసారైనా సరే ఈ ప్లేస్కి అయితే అందరూ తప్పకుండా వెళ్ళాలండి. మేమైతే ఈ ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేమైతే ఫస్ట్ దేవుణ్ణి దర్శనం చేసుకొని, ఇక్కడైతే హోమాలు జరుగుతున్నాయి, ఆ హోమాలను దర్శించుకొని అక్కడి నుంచి ఇంకా ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళాలండి. ఒక స్తంభం లాగా ఉంటుంది. అక్కడికి చేరుకోవాలంటే చాలా కష్టం. 100 మందిలో 1-2 చేరుకోగలరు. మేము పిల్లలు ఉన్నారని వెళ్ళలేదు ఆ లాస్ట్ వరకు. నరసింహస్వామి మొత్తం స్తంభంలో నుంచి చీల్చుకొని వచ్చాడండి. ఆ పైన ఉన్నదే ఉగ్రస్తంభం. మా ఆయనైతే ఫుల్గా వీడియోస్ తీస్తున్నారు. అక్కడ ఉన్న మెమోరీస్ అన్నీ కూడా ఫోన్లో జ్ఞాపకాలుగా బంధిస్తున్నారు. పిల్లలకి మేము నరసింహస్వామి గురించి చెబుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ప్లేస్ అయితే చూపించామండి. వాళ్ళైతే చాలా ఎగ్జైట్ అవుతూ ఎంజాయ్ చేశారండి. ఆ వాటర్ ఫాల్స్, ట్రెక్కింగ్, ప్రతిదీ కూడా లైఫ్లో మాకు ఒక పెద్ద మెమోరీ అండి. మేమైతే ఫుల్గా అలసిపోయామండి. కార్ ఎక్కగానే అందరం పడుకుని పోయాము. మా ఆయన అయితే మమ్మల్ని అందరినీ వీడియో తీశాడు. అసలు మాకు తెలియదు వీడియో తీసినట్టు. తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి. మీరైతే టైం దొరికినప్పుడు వెళ్ళండి.